మాస్టర్స్. వెల్కమ్ ఆల్. ఈ రోజున అత్యద్భుతంగా మహాలక్ష్మి అమ్మవారు ఇవాళ మంచి పౌర్ణిమ. పాల్గొని పౌర్ణిమ అంటాం మనం. చాలా శుభదాయకమైన పౌర్ణిమ ఈ రోజున. అంటే నేను కొంచెం వాల్యూమ్ ఉండాలి సార్, ఇంకొంచెం ఉండాలి. హలో హలో ఓకేనా? అది దగ్గర పెట్టుకుంటే ఓకే. సరే సరే. ఇది ఫుల్ ఉన్నట్టుంది. ఓకే. ఇవాళ చాలా శుభదాయకమైంది పాల్గొన పౌర్ణిమ. చాలా మంచిది. అంటే నేను పౌర్ణిమలో మనకి చాలా ఎనర్జీస్ ఉంటాయి, హై ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మనకేంటంటే అమావాస్యలోని దేవతల యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది. పౌర్ణమి రోజున ఏంటంటే దివ్య దేవతలు అంటే ఇప్పుడు లక్ష్మీమాత అనగానే అమావాస్య రోజున కంటే పౌర్ణమి రోజున కూడా చెయ్యొచ్చు లక్ష్మీమాత. ఎందుకంటే లక్ష్మీమాత అంటే విష్ణువు భార్య కదా. విష్ణువు అన్నది ఏంటంటే పూర్తిగా విష్ణువు యొక్క ప్రత్యేకత ఏంటి, ఆయన అసురుల్ని ఆయన పూర్తిగా తొలగించడం, అసురులకు సంబంధించిన అన్ని విషయాలు అంటే నెగిటివ్ని పూర్తిగా తీసేది, అంటే పూర్తిగా పాజిటివ్ ఎనర్జీని రిస్టోర్ చేసి మన జీవితాల్లో కష్ట నష్ట దుఃఖాల నుంచి దూరం చేసి సుఖ సంతోషాలు, వైభోగము, లేదంటే భోగభాగ్యాలు ఇవన్నీ కల్పించేది ఎవరు అంటే కనుక విష్ణువుతో ఉన్న లక్ష్మీనారాయణుల వల్లనే మనకి వస్తాయి. అంటే మహాలక్ష్మి అంటే అన్నీ పాజిటివే మన లైఫ్లో. అన్నీ ఏమనుకుంటాం అంటే అదే పాజిటివ్ మన తెలుగులో ఏమంటాము, అదే సకారాత్మకమైన అన్ని రకాల మన జీవితంలో రావడానికి లక్ష్మీనారాయణ అంటే లక్ష్మికి ఎవరు సపోర్ట్ ఉంటారంటే నారాయణుడు అంటే విష్ణు యొక్క అవతారాలన్నీ నారాయణ అవతారాలే. అదే దశ అవతారాలు కూడా నారాయణ అవతారాలు. అంటే నారాయణుడు ఎప్పుడు కూడా ఏంటంటే విష్ణువు మనల్ని ఎప్పుడు కూడా అంటే ముందుకు నడాలి, ప్రపంచం అంతా ముందుకు నడాలి అంటే కనుక నెగిటివ్ ఉండకూడదు, పాజిటివ్ ఉండాలి. పాజిటివ్గా ఆలోచించటం, పాజిటివ్గా థింక్ చేయడము, పాజిటివ్గా ఉండే నేచర్తో మనం కమ్యూనికేట్ చేయడం, పాజిటివ్ వ్యక్తులతో మనం కలిసి ఉండడం, అంటే సత్సంగ్ పాజిటివ్కి సంబంధించిన వాళ్ళతోటే మనం సంబంధ బాంధ్యాలను పెంపొందించుకోవడము అనేది ఈ పాజిటివ్ అంటేనే ఆ మహావిష్ణువు. ఆ పాజిటివ్గా ఉన్నప్పుడే మనకి లైఫ్లో మహాలక్ష్మి అనేది ఉంటుంది. అంటే ఆమె మహాలక్ష్మి ఎప్పుడు వస్తుందంటే ముందు మీరు మహావిష్ణువులాగా పాజిటివ్ గురించి ఫైట్ చేయాలి, పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ పీపుల్ తోటి పాజిటివ్ జ్ఞానం ఉన్న గురువులు, పాజిటివ్ సంబంధించిన వ్యవహారాలు, పాజిటివ్ సంబంధించిన సంబంధ బాంధవ్యాలు. నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే దయచేసి ఒక చిన్నది అంటే నేను ఇవి ముఖ్యంగా ధ్యానంలో ఉన్న వాళ్ళు చాలామంది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. పత్రి సారు మనకి బుద్ధిజాన్ని ఎంకరేజ్ చేశారు. బుద్ధిజం అన్నప్పుడు బుద్ధిస్ట్ అనేది ఇప్పుడు చూడండి, బుద్ధుడి తాలూకా దేశాలన్నీ పేద దేశాలు, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లావోసు, కంబోడియా, వియత్నాం ఇవన్నీ ప్యూర్ బుద్ధిస్ట్ దేశాలు. అయితే చైనా కూడా కమ్యూనిస్ట్ కంప్లీట్గా ఏ రకమైన అంటే ధర్మాన్ని ఒప్పుకోదు వాళ్ళు. అక్కడ బుద్ధిస్టులు పూర్తిగా సప్రెస్ చేస్తారు. ఏ రిలీజన్ కూడా ఎంటర్టైన్ చేయదు. అక్కడ కూడా చైనా పేరుకి బుద్ధిస్టులే కానీ అక్కడ బుద్ధిస్ట్ సంబంధించిన ఏమీ ఉండవు. అంటే ప్రాక్టీస్కి కానీ అక్కడ గుళ్ళు గోపురాలు కూడా అలౌ చేయదు కమ్యూనిస్ట్ గవర్నమెంట్. కాబట్టి అంటే మీకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బుద్ధిజం అన్నది చాలా హయ్యర్ డైమెన్షన్. అది మామూలుగా థర్డ్ డైమెన్షన్కి దాటి ఫోర్త్ డైమెన్షన్గానే చెప్పాలి. ఫోర్త్ డైమెన్షన్ దాటి ఉంటే ఎందుకంటే బుద్ధుడు చెప్పిన చాలా హై సైన్స్, హై ఫిలాసఫీ. అంటే ఆ స్థాయిలో అందుకోవాలంటే ఏమి ఉండాలంటే మనలో వైరాగ్యం ఉండాలి. అర్థమైందా? వైరాగ్యాన్ని అంటే పత్రిసారు ఆయనది ఏదైతే భూమి మీద అత్యున్నతమైనది ఉందో, సాధనా పద్ధతి ఉందో అవిది మనకి ఇచ్చారు. అంటే అంత అపారమైన జ్ఞానము, అంటే అపారమైన వైరాగ్యం ఉంటే ఎందుకంటే బుద్ధుడి తర్వాత అసలు భూమి మీద ఎవరు బుద్ధుడు అంత స్థాయిలో నిర్వాణ పొందలేదనే చెప్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే నేను మొదటి నుంచి పిరమిడ్ సొసైటీ నుంచి ట్రావెల్ చేసినాక రకరకాల తర్వాత పత్రిసారు బుద్ధిజం నుంచి మళ్ళీ అద్వైతంకి వెనక్కి వచ్చి మళ్ళీ అదే పేరు మీద కడతాలు కట్టడం ఏంటి, అక్కడ శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఏంటి, తర్వాత హిందూ ధర్మంకి రిలేటెడ్గా ప్రోగ్రాంలు చేయడం, ఇవన్నీ ఏంటంటే చెప్పకనే చెప్తుంది ఏంటంటే మనము హయ్యెస్ట్ పిచ్కి జంప్ చేయలేనప్పుడు అంటే
మనం గెంతలేకపోయినప్పుడు అప్పుడు ఏం చేయాలి? నిచ్చెన వాడుకోవాలి. మనకు గెంతే ఒక 10 అడుగులు ఒకేసారి గెంతే మనకి సామర్థ్యం లేనప్పుడు నిచ్చెన వాడుకోవాలి. అంటే సఫర్ అయ్యకంట సపోర్ట్ తీసుకోవడం అనేది శ్రేష్టమైన తెలివైన పని. అంటే మనం అంతటి వైరాగ్యం లేదు. అంత మనం బుద్ధులుగా అయ్యి ఇప్పుడు నేను కూడా బొంబేలో చాలా ఫుల్ టైమ్‌లో నేను పిరమిడ్ సొసైటీలో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ రియలైజ్ అయింది ఏంటంటే, ఎంతమంది చెప్పి అమ్మా మీరు బుద్ధులవుతారు, రాముళ్ళవుతారు, కృష్ణులు అంటే వాళ్ళందరూ ఏమంటారు, మాకు అవేం అక్కర్లేదండి. మాకు రోజువారీ వ్యవహారాల్లో మాకు కొద్ది డబ్బులు రావడానికి లేకపోతే రోగాలు పోవడానికి దారి చెప్పండి. మరి ఆ దారి చెప్తేనే నా దగ్గరికి వచ్చారు తప్పితే బుద్ధుళ్ళు అవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి మనం రియాలిటీ మాట్లాడుకుందాం. దయచేసి ఎవరన్నా డైరెక్ట్‌గా బుద్ధుడి మార్గంలో బుద్ధుడు అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఏ అమ్మవార్లతో పని లేదు. ఏ దేవుళ్ళతో అసలు వాళ్ళతో కూడా పని లేదు. కాబట్టి అందువల్ల ప్రతీదీ కొద్దిగా మనం లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. అంటే విచక్షణ వివేకంతోటే మనం స్పిరిచువాలిటీలో కూడా వర్క్ అవుతది. విచక్షణ వివేకం అంటే నేను ఇక అందరికీ చెప్తుంది ఏంటంటే, నేను ఎప్పుడైతే హిమాలయాలు వెళ్ళానో, నాకు ఎప్పుడైతే బాబాజీతో కనెక్ట్ అయిందో, అప్పుడు సనాతన ధర్మ మార్గంలో మనము అర్జెంటుగా బుద్ధులు అయిపోక్కర్లేదు. ఈ జన్మలో మనకు అంత బుద్ధి రాలేదు కాబట్టి, బుద్ధుడయ్యే ప్రయత్నంలో అవసరమైతే మనం మన సమస్యలను దాటడానికి మనం దేవతలను వాడుకోవచ్చు. దేవతలు లైఫ్ లైన్స్. అలాగే దేవతా శక్తులు కానీ లేదంటే పరమ గురువుల అనుగ్రహంతో అంటే దశావతారాలుగా ఉన్న అంటే విష్ణు అవతారాలుగా ఉన్న వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కూడా మనం పొందుతూ కొద్దిగా మనము అంటే అర్జెంటుగా బుద్ధులు అయిపోయే వాళ్ళైతే దీనికి ఇవాళ ఇది ఇలాంటి అసలు అక్కర్లేదు దేవతలతో. లేదు సార్ మేము ఇంకా అంత బుద్ధి రాలేదు, మేము సౌకర్యవంతంగా ఫ్యామిలీలతో ముందుకి అంటే ఒకటి 2 జన్మలు లేట్ అయినా పర్లేదు, మేము ప్రస్తుతానికి మటుకు సడన్గా బుద్ధులయ్యే అంత బుద్ధి ఇంకా మాకు ఎదగలేదు అన్నోళ్ళకే ఇది ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఎందుకు బాధపడ్డానంటే రీసెంట్గా మనకి ఒక ప్రోగ్రాం విజయవాడలో అయిన ప్రోగ్రాంలో అక్కడ హిమాలయ గురువు ఎదురుగుండా ఒక మాస్టరు నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. దానికి నేను ఖండించే ఉద్దేశంతో కొద్దిగా అట్లీస్ట్ నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి అటువంటి సంస్కారం ఉండాలి. అంటే ఎప్పుడు కూడా నేను హిమాలయ గురువుల్ని హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఈ రోజున ఏదన్నా నా యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా ఎవరికైనా అద్భుతాలు జరుగుతున్నా, ఎలాంటి మేలు జరిగినా ఇందులో నాదేం లేదు. ఆ పరమ గురువుల ఆశీస్సులు, హిమాలయ గురువులందరి యొక్క ఆశీస్సులతోటి నేను చేయగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఈ ప్రాపంచికంలో ఉన్న గురువుల గురించి నేను గ్యారంటీ ఇవ్వను, కానీ హిమాలయాల్లో ఉన్న ఏ గురువైనా సరే వాళ్ళు ఎటువంటి డబ్బులకు కానీ భౌతికమైన సుఖాలకు కానీ దేనికి వాళ్ళు లొంగరు. ఎందుకంటే హిమాలయాల ఎనర్జీలో ఒక రకమైన దివ్యమైన మత్తు కలిగి ఉంటుంది. ఆ మత్తు రుచి చూసిన వాళ్ళు, ఆ గొప్పతనం పొందిన వాళ్ళు, ఆ స్థితిని అనుభవించిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా సరే దేమీ పడదు. వాళ్ళకి మీరు ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేనికి లొంగరు. నేనే అంటూ ఉంటాను, నేను ఇక్కడ ఈ హైదరాబాద్లో అనవసరంగా ఈ సెంటర్ పెట్టేసి గిలగిలా కొట్టుకుంటున్నాను 4 సంవత్సరాల నుంచి. ఎప్పుడు వెళ్ళిపోతాను మళ్ళీ నా గూటికి ఎప్పుడు వెళ్తాను. ఎందుకంటే అక్కడ ఒక మత్తు అంతే, దివ్యమైన మత్తు. దేవతలు ఉంటారు, వాళ్ళందరూ మనకి అందుబాటులో ఉంటారు. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి మీరు సనాతన ధర్మము, సనాతన గురువులు ఆ పరంపరలో ఉన్న ముఖ్యంగా హిమాలయ గురువుల విషయంలో మీరు ఎంత గ్రాటిట్యూడ్గా ఉంటారో, ఎంత వాళ్ళ మీద మీకు అంటే ఎంత అభిమానము, గౌరవము, భక్తిని పెంచుకుంటారో అప్పుడే ఇప్పుడు నావన్నీ పనిచేస్తాయి. అంటే హిమాలయ గురువుల ఆశీస్సులు లేకుండా, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ లేకుండా మనం ఈ రోజున ఈ దేశంలో ప్రతి దేశం కొట్టుకు చేస్తున్నాయి ఇప్పుడు. చాలా దారుణత. యూరప్ మనం చిన్నప్పటి నుంచి యూరప్ చాలా రిచెస్ట్ దేశాల కింద అభిప్రాయపడిన యూరప్ కూడా ఈ రోజున అస్తవ్యస్తంగా ఉంది. పక్కన ఉన్న మన పాకిస్తాన్లో కిలో టమాటా 500 రూపాయలకు అమ్ముతుంది. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తే ఇక్కడ 20 రూపాయలతోటే టమాటా కొనుక్కొని వచ్చాను. కావాల్సినవన్నీ మనం కొనుక్కొని శుభ్రంగా తినగలుగుతున్నాం మోడీ గారి దయ వల్ల. సో ఎందుకంటే సనాతన ధర్మం అనేది భారతదేశం నుంచి నాశనం ఎవరో చేయలేరు, చేసే ప్రయత్నం జరిగినాయి, అయినా సరే కాలేదు. అదంతటికి ఏంటంటే మన గొప్పతనం కాదు, హిమాలయ పరమ గురువులు వాళ్ళ ఆశీస్సులు. అంతకు మించిన సంబాలా అంటే బాబాజీ అంతా సంబాలానిలో ఉంటారు. అలాంటి అస్టల్ బాడీతో ఉన్న సంబాల మన హిమాలయాల్లో ఉంది. వాళ్ళు అక్కడ ఉన్నంత కాలము
సనాతన ధర్మం ఉంటది. సనాతన ధర్మం ఉన్నంత కాలము మన హైందూ ధర్మంతో మనం కంటిన్యూ అయ్యే వాళ్ళందరికీ ఎప్పుడు రక్షణ ఉంటది. ఎప్పుడు రక్షణ ఉంటది. దాంట్లో డౌట్ పడద్దు. ఇక నేనిచ్చే ఏమన్నా టూల్స్, టెక్నిక్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ, ఈట్ల వల్ల తప్పకుండా మీలో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటివి చాలా జరిగినియి. నాకు కొంతమంది వాళ్ళకు నా మెడిటేషన్ ద్వారా కొన్ని ఇలా స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తే డబ్బులొచ్చినోళ్ళు అంటే నేను మరీ చెప్తా. అందరూ అలా చెయ్యరు. ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! నూటికో కోటికొకళ్ళు. ఒక ఆమె అయితే నాకు 50,000 ఇచ్చి క్యాష్ తెచ్చి చేతిలో పెట్టిందామె. ఎందుకంటే నా వల్ల 5,00,000 వచ్చిందామెకి. అంటే ఆమె క్లియర్‌గా చెప్పింది. మీ క్లాస్ ద్వారానే మాకొచ్చింది. దానికి ఎన్నో ఆమె చాలా స్పష్టంగా వివరించింది. మీరు చేయించిన పద్ధతిలో నాకు అలాగే అన్నీ మేనిఫెస్ట్ అయినియి. నాకు ఆ రోజున ఆమెకి కొన్ని కనిపించినియి. అంటే నేను అందుకే షేర్ చేయమంటాను. ఆమెకి ధ్యానంలో నేను చేయించినప్పుడు కొన్ని ప్రాసెస్‌లు జరిగినియి విచిత్రంగా. అవన్నీ నాకు చెప్పింది. వస్తే చెప్పినప్పుడు నేను అప్పుడే ఫ్లోలో చెప్పాను. అమ్మ నీకు త్వరలో చూడు ఏదో మ్యాజిక్ జరుగుతుంది నీ లైఫ్‌లో. ఏదో రాబోతుందంటే అలాగే వచ్చిందన్నమాట. ఆమెకి ఒక సడెన్‌గా లాటరీ తగిలి వితిన్ ఇది ప్రాసెస్ జరిగిన వారం రోజుల్లోనే ఒక 5,00,000 రూపాయల లాటరీలో కారు ఏదో గిఫ్ట్ వచ్చింది. 5, 6 లక్షలు. సో, ఆమె నాకు ఒక అందులో ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి 50,000 నాకు క్యాష్ అంటే ఇలాంటివి చాలా జరిగినియి. కాబట్టి అంటే నేను మీకేమన్నా వెంటనే జరగట్లేదు అంటే గనక మీరు కొద్దిగా సరి చేసుకోండి. ఏంటంటే మీరు పక్కా హిందువులుగా ఉంటేనే సనాతన ధర్మంకే ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే హిందూ ధర్మం అనేది ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్ లాంటిది. మీరు స్వచ్ఛమైన పక్కా హిందువులుగా ఉన్నప్పుడే మీరు సనాతన ధర్మానికి సంబంధించిన పరమ గురువుల, పరమయోగుల ఆశీస్సులు, వాళ్ళ యొక్క సప్త ఋషుల ఆశీస్సులతోటి నాలాంటి వాళ్ళ ద్వారా మీకు అద్భుతాలు 100% జరుగుతాయి. కాబట్టి మీరు ఫస్ట్ మనల్ని ఎవరైతే కాపాడుతున్నారు, మనల్ని ఎవరు రక్షిస్తున్నారు, మనలో ఏ టాలెంట్ లేకపోయినా, మనలో ఏమి తిప్పలు పడకపోయినా, అంటే జీవితాలు గవర్నమెంట్‌కి అర్పించి 40%, 50% ట్యాక్స్‌లు కడుతున్న యూరోపోల్లా కాకుండా మనం పూర్తి ఫ్రీడమ్ అనుభవిస్తున్నాం. 3 పూట్ల చక్కగా తింటున్నాం. ఇదంతా మనం చేస్తున్న కృషితో కాదు. మనమంతా నేను పై దేశాల్లో కూడా పనిచేశాను కాబట్టి భారతీయులంతా సోమరిపోతులే. అయినప్పుడు కూడా మనకి జరుగుబాటు అవుతుందంటే మన మీద ఉన్న పరమ గురువులకి ఉన్న దయ, కరుణ, కృప, అంతకు మించి మనము సనాతన భారతీయులు అవ్వడం అది మనం చేసుకున్న అదృష్టం. కాబట్టి ఇది నేను చెప్తున్నాను ఏంటంటే బుద్ధిజం వేరు. మీరు బుద్ధులుగా ఉండాలంటే వైరాగ్యం రావాలి. వైరాగ్యం ఉన్నోళ్ళే బుద్ధులుగా. ఎందుకంటే మంకులు మాత్రమే ఆ బుద్ధిజం ప్రాక్టీస్ చేయగలుగుతారు. అయితే సంసారులు కూడా మీరు ఆ స్థితికి రీచ్ అయితే మీకు ఏ దేవతలతోటి దేవుళ్ళతో పని లేదు సార్ మాకు అంత సీన్ లేదు మేము ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలన్నా మేము ఆ స్థాయికి ఎదుగుతాము అంటే కనుక మీకున్న సమస్యల్ని దాటడానికి సౌకర్యంగా సుఖంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య సిద్ధులతో జీవితాన్ని అత్యద్భుతంగా యోగవంతంగా జీవిస్తూ యోగులుగా ముందుకు నడాలనుకున్న వాళ్ళకి బాబాజీ ఈజ్ ద రైట్ పాత్ అండ్ బెస్ట్ పాత్. ఇది సనాతన ధర్మం. కాబట్టి వాళ్ళకి మాత్రమే ఈ క్లాసు. డెఫినెట్‌గా బాబాజీ బ్లెస్సింగ్స్ తోటి మనం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేద్దాము. మీరందరూ ఇప్పుడు కళ్ళు మూసుకొని రిలాక్స్‌గా కళ్ళు మూసుకోండి. రిలాక్స్‌గా అందరూ రిలాక్స్ అయిపోండి. కళ్ళు మూసుకోండి. రిలాక్స్. 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 ఈ రోజున అత్యద్భుతమైన ఈ పౌర్ణమి దినం రోజున పాల్గొని పౌర్ణమి దినం ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందడానికి ఆ దివ్య మహా చైతన్య శక్తిని ద్వారా
మన శరీరంలో ఉన్న కణ కణ అణువున పరమాణువులతో సైతము మొత్తము మన శరీరాన్నంతా ఆ దివ్యమైన భవ్యమైన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య సిద్ధుల్ని కలిగించే ఆ దివ్య భవ్యమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకే మనము ఈరోజు ధ్యానం చేసుకుని మన డిఎన్ఏని యాక్టివ్ చేసుకుందాం మాస్టర్స్. సకల దివ్యమైన దేవతా శక్తులకు నిలయమైనటువంటి ఈ దివ్యధరణి భూమాత, ఈ భూమాతని మన మూలాధారాన్ని నాకు ప్రచోదనం చేసుకోవడానికి నేను ఒక మంత్రాన్ని చదువుతాను. ఆ మంత్రాన్ని మీరు మనసులో హృదయపూర్వకంగా తలుచుకోండి. ఎందుకంటే ఎటువంటి దివ్య శక్తులన్నా ఈ భూమిలో ఉండాలి అంటే, భూమాతకి అందుబాటులో రావాలంటే, ఈ భూమాత యొక్క పూర్ణాత్మ భువనేశ్వరి మాత సకల అష్ట ఐశ్వర్యాలని ఆయురారోగ్యాలకి మూలమైనటువంటి సకల సాకార శక్తులకు మూల బిందువుగా ఉండే భువనేశ్వరి మాత ఆ అమ్మవారిని హృదయపూర్వకంగా తలుచుకుందాం. హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. 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 హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. మహావిశ్వ చైతన్య శక్తుల్ని మన భూమి భౌతిక రూపంలో మనందరికీ అందుబాటులో తెచ్చే మహామూల చైతన్య శక్తి విశ్వమాత మహా జగజ్జన్య స్వరూపంగా ఉన్నటువంటి భువనేశ్వరి మాతకు శతకోటి ఆత్మాభివందనాలు, అనంతకోటి ఆత్మ ప్రణామాలు మరి ఆత్మాభివందనాలతో ఆ భువనేశ్వరి మాత యొక్క దివ్య భవ్యమైన మహా చైతన్య శక్తులకు ఆలవాలంగా ఉన్నటువంటి దివిధరణి భూమాతకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదవందనాలు మరియు ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా భూమాతలో ఉన్నటువంటి క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి భూమాత యొక్క సామ్రాజ్యంలో అయినటువంటి ఖనిజ సామ్రాజ్యానికి హృదయ కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ
ప్రకృతి మాతలో క్రియాశీలక పాత్ర వహించే వృక్ష జాతికి శతకోటి ఆత్మ ప్రణామాలు, అనంత కోటి ఆత్మాభివందనాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుందాం మాస్టర్. అదేవిధంగా ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి సకల జీవకోటి రాశికి మిత్రత్వంతో కూడిన ఆత్మాభివందనాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అదేవిధంగా మానవ యొక్క చైతన్యంలో అత్యున్నతమైన ఉత్కృష్టమైన స్థితిలో ఉండి మానవ లోకాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మరియు అనేక జన్మలుగా మనందరికీ ఆధ్యాత్మిక దారి చూపించిన పరమ గురువులకు, యోగులకు, సాధువులకు, సంతులకు, హిమాలయ యోగులందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, సాష్టాంగ ప్రణామాలు మరియు ఆత్మాభివందనాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఈ యొక్క భూమి యొక్క అస్తిత్వంలో మానవుల యొక్క సమృద్ధికి, ఆధ్యాత్మిక చైతన్యానికి మరియు ఆయురారోగ్యాలు సైతము సకల సమృద్ధిదాయక పరిస్థితులను జీవితాలని ప్రసాదిస్తున్నటువంటి సకల దివ్య దేవతా శక్తులకు, దివ్య దేవతా మూర్తులందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు, ఆత్మ ప్రణామాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అదేవిధంగా మనకి ఆ మహామాత జగజ్జన్ని మూల చైతన్య శక్తి మహాకాళి యొక్క అనంత చైతన్య శక్తిని, అపార అఖండ విశ్వశక్తికి మూలంగా ఉన్నటువంటి శంబాల యొక్క దివ్య మహా చైతన్యాన్ని ముఖ్యంగా ధ్యానులకు, యోగులకు తమ యొక్క ప్రేమ కృపా కటాక్షాలతో అందజేస్తున్నటువంటి శివబాబాజీ అయినటువంటి అమర ఆర్య శ్రీ మవతార్ బాబాజీ యొక్క కరుణ కృపా కటాక్షాలకే మనందరం కూడా ఆయన అనుగ్రహం కొరకు వినయంతో, వినమ్రతతో బాబాజీ గారికి పాదాభివందనాలు మరియు ఆత్మ నమస్కారాలు, సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అదేవిధంగా ఈ యొక్క దివ్యమైన భవ్యమైన ఈ కార్యక్రమానికి ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మహాదివ్య చైతన్యాన్ని అందుకోవడానికి మనకందరికీ మార్గదర్శకంగా దారి చూపించవలసిందని మన ప్రీతమ గురువైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క పూర్ణాత్మైనటువంటి ప్రజ్ఞాత్మను మన మధ్యకి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. వినయంతో, వినమ్రతో పత్రి సార్ యొక్క పూర్ణాత్మైన మహాప్రజ్ఞాత్మకు ఈ యొక్క ధ్యాన కార్యక్రమంలో మనతో పాటు ఉంటూ ఈరోజు మన సంకల్ప సిద్ధిని పొందేందుకు మార్గదర్శనం చేయవలసిందిగా, మనందరినీ ముందుకు తీసుకువలసిందిగా వినయంతో, వినమ్రతో పత్రి సార్ని వేడుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, శ్వాస మీద ధ్యాస పెట్టండి. అబ్జర్వ్ యువర్ బ్రెత్. శ్వాస మీద ధ్యాస. మీలో జరుగుతున్న సహజమైన ప్రాకృతిపరమైన శ్వాసని
గమనిస్తూ ఉండండి. బీ విత్ ద బ్రెత్. మీరందరూ మీ యొక్క శిరస్సుపై ఒక మెర్కబా, గోల్డెన్ మెర్కబాని సంకల్పం చేసుకోండి. ఒక 2x2 గోల్డెన్ మెర్కబా, బంగారు కాంతులతో దగదగా మెరుస్తున్న, బంగారు కాంతుల్లో ఉన్నటువంటి ఒక బంగారపు గోల్డెన్ మెర్కబా. ఎవరికైతే మెర్కబా మీద అవగాహన లేదు, గోల్డెన్ పిరమిడ్ని మీ నెత్తి మీద, మీ శిరస్సుపై ఒక 6 అడుగు పైన 2x2 పిరమిడ్ లేదా గోల్డెన్ మెర్కబాని ఊహించుకోండి లేదా సంకల్పం చేసుకోండి మాస్టర్స్. గోల్డ్తో చేయబడిన దగదగా మెరుస్తున్నటువంటి గోల్డెన్ మెర్కబా. ఇప్పుడు విశ్వ మహా చైతన్య శక్తిని, ఆ పరమ విష్ణువుగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ యొక్క కాంతివంతమైన ఆ మహా చైతన్య కాంతి, విశ్వ చైతన్య కాంతి, బాబాజీ గారి అనుగ్రహంతో, ఆయన ప్రేమ కృప కటాక్షాలతో మన శిరస్సు పైనంతా కూడా అత్యంత వెలుగైన కాంతి గోల్డెన్ మెర్కబాపై పడి బంగారు కాంతులతో నలువైపులా తల దగదగా మెరుస్తున్న బంగారు కాంతిని 4 వైపులా విస్తరించడాన్ని, పైనుండి ధారాపాతంగా వస్తున్నటువంటి అఖండమైన అనంతమైన వెలుగు మెర్కబా పడిపై, మెర్కబా ఆ వెలుగులో బంగారు కాంతితో మెరుస్తూ 4 వైపులా దగదగా మెరుస్తున్న బంగారు కాంతి విస్ఫోటనాన్ని అనుభూతి చెందండి మాస్టర్స్. ఆ బంగారు కాంతి మీ యొక్క బ్రహ్మరంధ్రం నుంచి మీ యొక్క మెదడు అంతా కూడా విస్తరిస్తూ, ఆ బంగారు కాంతి మీ యొక్క కళ్ళు, ముక్కు, అలాగే మీ దంతాలు, నోరు, నాలుక అన్నీ కూడా బంగారు కాంతితో నింపబడ్డాన్ని, మెడ వరకు ఆ మెర్కబా నుంచి ఉధృతంగా వస్తున్న నలువైపులా విస్తరిస్తున్న బంగారు కాంతిని మీ బ్రహ్మరంధ్రం ద్వారా శరీరమునంతా విస్తరించడాన్ని పూర్తిగా ఆస్వాదించండి లేదా సంకల్పం చేసుకోండి. ఆ విధమైన బంగారు కాంతి కణకణమున, అణువణువున మీ యొక్క ఫిజికల్, ఈథరిక్ అండ్ అస్ట్రల్ బాడీ, భౌతిక, సూక్ష్మ, కారణ శరీరాలతో సైతము అన్ని వైపులా నింపబడ్డాన్ని, అదేవిధంగా మీ శిరస్సు అంతా కాంతివంత బంగారు కాంతితో మిరుమిట్లు గెలపడాన్ని అనుభూతి చెందండి మాస్టర్స్. ఆ మహా వెలుగు, బంగారు కాంతితో కూడిన వెలుగు మీ శిరస్సు, మెడభాగము, మీ భుజాలు, కుడి ఎడమ చేతుల్లో ఏళ్ల వరకు విస్తరించడాన్ని, అలాగే మీ ఛాతి, వీపు భాగాలతో సైతము మీ నాభి వరకు, అలాగే లోవర్ హిప్స్ వరకు, నాభి మరియు కింద వరకు మీ బాడీ మొత్తం అంతా మరింతగా చొచ్చుకొస్తున్న బంగారు కాంతి, మెర్కబా నుంచి వస్తున్న బంగారు కాంతితో మీ శరీరం అంతా దగదగా బంగారు కాంతితో లోపల బయట పిరిబిట్లు కొలపడాన్ని, ఆ దివ్యమైన భవ్యమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ధవళ రంగుల్లో మిరిబిట్లు గొలుపుతున్న ఆ బంగారు కాంతిని మీరు మొత్తము శరీరం అంతా, మీ యొక్క లోవర్ హిప్స్, అలాగే మీ తొడలు, అలాగే మీ కుడి ఎడమ కాళ్ళ చిప్పలు, అలాగే కుడి ఎడమ కాళ్ళ యొక్క పిక్కలు మరియు పాదాల వరకు, ఏళ్ల వరకు, కాళ్ళు, 2 చేతులు, ఏళ్ల వరకు విస్తరిస్తున్నటువంటి బంగారు కాంతిని పూర్తిగా అనుభూతి చెందండి మాస్టర్స్. ఆ బంగారు కాంతి మీ యొక్క ప్రతి కణకణమున, అణువణువున, భౌతిక, సూక్ష్మ, కారణ శరీరాల్లో చక్రాల సైతం బంగారు కాంతితో నిండిపోవడాన్ని
ఆ దివ్యమైన, ఆనందమైన, భవ్యమైన అనుభూతిని, ఆ బంగారు కాంతి యొక్క అనుభూతిని పూర్తిగా ఆస్వాదించండి మాస్టర్స్. మీ శరీరంలో కణకణమున, అణువణువున ఆ విస్తరిస్తున్నటువంటి బ్రహ్మరంధ్రం నుంచి చొచ్చుకొస్తూ మరింతగా విస్తరిస్తున్నటువంటి బంగారు కాంతిని మీ యొక్క పూర్తి శరీర భాగాల్లో, శిరస్సు నుంచి 2 చేతుల వేళ్ల వరకు, అలాగే శిరస్సు నుంచి ఈ శరీర భాగాల ద్వారా మొత్తము విస్తరిస్తూ మీ కుడి ఎడమ కాళ్ళ వేళ్ల వరకు విస్తరిస్తున్నటువంటి, ఈ మరింతగా ప్రవహిస్తున్నటువంటి, మరింత మిరుమిట్లు గొలుపుతున్నటువంటి బంగారు కాంతిలో మీ యొక్క సకల శరీర అవయవాలన్నీ, భౌతిక అవయవాలన్నీ చక్కగా యవ్వనవంతంగా, మిరుమిట్లు గొలిపే ఆరోగ్యవంతంగా తయారవడాన్ని, రూపుదిద్దుకోవడాన్ని, అవన్నీ రిపేర్ అవ్వడాన్ని బంగారు కాంతి యొక్క అద్భుతమైన మహావిశ్వ చైతన్య శక్తితో, ఆ బంగారు కాంతితో పూర్తిగా మీ శరీరంలో ఉన్న ప్రతి కణకణము, అణువణువు ఉత్తేజితం కావడాన్ని, ప్రతి అవయవం ప్రచోదనం అవ్వడాన్ని, ఎనర్జెటిక్గా, యవ్వనవంతంగా మారడాన్ని అనుభూతి చెందండి మాస్టర్స్. లేదా సంకల్పం చేసుకోండి. ఆకాశం నుంచి వస్తున్నటువంటి ఆ విశ్వ చైతన్య శక్తి మెరకబాపై పడుతుంది బంగారు కాంతితో విరచిమ్ముతున్నటువంటి ఆ మహా దివ్య భవ్యమైన మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆ యొక్క దివ్య భవ్య అష్ట ఐశ్వర్యాల్ని, అష్టసిద్ధుల్ని కల్పించి పూర్తిగా ఆయురారోగ్యాల్ని, సమృద్ధిని మనలోని కలగజేసే ఆ దివ్యమైన చైతన్య మహాలక్ష్మి అమ్మవారి శక్తిని మీ శిరస్సు నుంచి మరింతగా తీసుకుంటూ మీ శరీరం అంతా ప్రవహించడాన్ని పూర్తిగా అనుభూతి చెందండి మాస్టర్స్. మీలో ప్రతి అవయవంలో కొత్త నూతన చైతన్యాన్ని, నూతన ఉత్తేజాన్ని పొందగోరుతున్నారని మీరు అనుభూతిని ప్రతి ఆర్గన్లో, మీ యొక్క కళ్ళల్లో, మీ యొక్క నోజిల్స్లో, అదేవిధంగా మీ యొక్క నోటిలో, మీ యొక్క కంఠంలో, మీ యొక్క ఊపిరితిత్తుల్లో కూడా అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన ఆ యొక్క దివ్య అనుభూతిని పొందండి మాస్టర్స్. అదేవిధంగా మీ యొక్క గుండెలు, అలాగే మీ కాలేయము, అదేవిధంగా మీ యొక్క కిడ్నీస్, అదేవిధంగా చిన్న పెద్ద పేగుల్లో కూడా బంగారు కాంతి పూర్తిగా విస్తరిస్తూ ప్రతి ఒక్క పార్ట్ని ఉత్తేజపరుస్తూ, ప్రచోదనం కలిగజేస్తూ మీ యొక్క కిడ్నీకి దిగువ భాగంలో, అలాగే మీ యొక్క ఫిలోపియన్ ట్యూబ్స్, అలాగే మీ మర్మాంగ అవయవాల్లో ప్రతి చోట కూడా ఆ ఉత్తేజితమైన, దివ్యమైన, భవ్యమైన శక్తి మీ శరీరాన్ని యవ్వనముగా, శక్తివంతంగా, సామర్థ్యంతో మరింత సకల రోగాలు పోయే విధంగా ఆ అత్యద్భుతమైన ఆయురారోగ్యాల్ని మనలో సమకూర్చే ఆ అమ్మవారి యొక్క దివ్య భవ్యమైన మహా చైతన్య అమృతప్రాయమైన ఆ బంగారు శక్తి, అలాగే మీ మెదడు నుంచి, మెదడులో మొత్తం విస్తరించి మెదడుని ఉత్తేజపరుస్తూ ఆ మెదడు పైనుంచి ఉన్నటువంటి మీ యొక్క బ్యాక్ బోన్, మేరుదండంగా మీ యొక్క మొత్తము మీ బ్యాక్ బోన్లో విస్తరిస్తూ మేరుదండంతో కింద వరకు మీ హిప్స్, ఆ తర్వాత మీ లెగ్, థైస్, రైట్ అండ్ లెఫ్ట్, అలాగే మీ యొక్క ముఖ్యంగా మోకాళ్ళ ఉన్నటువంటి ఎటువంటి మీకు ఇబ్బందులున్నా మీ యొక్క చీలమండలాల్లో, మోకాళ్ళలో అన్ని చోట్ల విస్తరిస్తూ అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎటువంటి అసౌకర్యమున్న నకారాత్మక పరిస్థితులన్నింటినీ సకారాత్మకంగా మార్చి, ఉత్తేజపరిచి మీ కాళ్ళ
చీలమండలతో సహా మీ యొక్క పాదాలు, ఏళ్ల వరకు, అలాగే కుడి ఎడమ చేతుల్లో కూడా ఆ దివ్య శక్తిని పూర్తిగా ఆస్వాదించండి మాస్టర్స్. ఎప్పుడైతే దివ్య శక్తిని ఆస్వాదిస్తారో మీలోని స్వస్థత అనేది ప్రతి కణకణమున అణువణువున జరుగుతుంది. మీ శరీరం అంతా ఆరోగ్యకరము, ఉత్తేజితం అవుతుంది మాస్టర్స్. ఫీల్ ద డివైన్ బ్లిస్ ఆఫ్ ది మహాలక్ష్మి. మరింతగా మీ యొక్క బ్రహ్మరంధ్రంలో చొచ్చుకొస్తున్నటువంటి ఆ దివ్యమైన భవ్యమైన బంగారు కాంతిని మరింతగా తీసుకుంటూ మీ శరీరంలో ప్రతి అవయములో ఉత్తేజితపరచడాన్ని, ప్రతి అవయముల యొక్క నకారాత్మక నుంచి సకారాత్మకంగా ఉత్తేజం పొందడాన్ని, ప్రతి కణకణమున అణువణువున శరీరం ప్రతి భాగంలో ప్రచోదనం కలగజేయడాన్ని పూర్తిగా అనుభవించండి లేదా సంకల్పం చేసుకోండి మాస్టర్స్. మరింతగా విస్తరిస్తున్నటువంటి ఆ దివ్య భవ్యమైనటువంటి బంగారు కాంతిని ఇప్పుడు మీరు సూక్ష్మ శరీరంలో అనుభవం చెందండి మాస్టర్స్. సూక్ష్మ శరీరము అంటే మీ యొక్క ఆ దివ్య భవ్యమైన మహా చైతన్య శక్తిని, ఆ బంగారు కాంతిని, మీ యొక్క శిరస్సులో నింపబడిన బంగారు కాంతిని మీ యొక్క థర్డ్ ఐ పార్ట్లోని అక్కడ కేంద్రీకరించండి మాస్టర్స్. థర్డ్ ఐ పార్ట్లోని ఆ బంగారు కాంతిని కేంద్రీకరించండి. అదేవిధంగా ఆ బంగారు కాంతి మరింత అదే బంగారు కాంతిని సూక్ష్మ శరీరంలో మీ థ్రోట్ చక్ర, మీ యొక్క థ్రోట్ చక్ర యందు అక్కడ అనుభూతి చెందండి. విశుద్ధ చక్రంపై ఆ బంగారు కాంతిని మెడలో ఉండే కరెక్ట్గా మెడ మధ్య భాగంలో కొద్ది లోపడగా ఉండే అక్కడ అనుభవాన్ని చెందండి మాస్టర్స్. అదేవిధంగా ఆ బంగారు కాంతిని మీ హార్ట్ చక్ర దగ్గర అనుభూతి చెందండి మాస్టర్స్. ఆ బంగారు కాంతిని మీ యొక్క మణిపూరక చక్ర దగ్గర, మీ యొక్క హార్ట్ చక్రాకి బొడ్డుకి మధ్యలో ఉండే మణిపూర చక్ర దగ్గర లోపల అక్కడ మీరు అనుభూతి చెందండి లేదా సంకల్పం చేసుకోండి. మీ శరీరంలో నిండి ఉన్నటువంటి ఈ పూర్తి బంగారు కాంతి యొక్క కేంద్ర బిందువుగా మీ యొక్క స్వాదిష్టాన చక్ర దగ్గర అనుభూతి చెందండి మాస్టర్స్. ఈ యొక్క దివ్య భవ్యమైన పూర్తిగా బంగారు కాంతితో ప్రచోదనం చెందబడినటువంటి అణువు ప్రతి కణకణంలో విస్తరించినటువంటి ఈ బంగారు కాంతిని మీ యొక్క మూలాధారం అంటే మీ మేరుదండం కిందగా కొద్దిగా మీ యొక్క జెనిటల్ ప్లేస్కి వెనకాల మేరుదండంకి మధ్యలో ప్రాంతంలో మూలాధారం దగ్గర ఆ బంగారు కాంతిని ప్రచోదనం చేయండి మాస్టర్స్. మీ మూలాధారం దగ్గర ప్రచోదనమైన బంగారు కాంతిని మీరు దాన్ని పైకి అంటే ప్రజ్వలింపజేయబడిన ఆ బంగారు కాంతిని మరొక్కసారి అది ఆ మూలాధారంతో మిక్స్ అయినటువంటి ఆ బంగారు కాంతి ఫైర్ లాగా ఉన్నటువంటి బంగారు కాంతిని మీరు స్వాదిష్టాన చక్రాన్ని తీసుకొచ్చి స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధిపరచండి. ఆ బంగారు కాంతి యొక్క మహా చైతన్యాన్ని మీరు మణిపూరక చక్రాయందు కేంద్రీకరించండి. ఆ మూలాధారంతో మిళితమైన బంగారు కాంతిని మీ యొక్క మణిపూర చక్రాల్లో సుస్థిరముగా ప్రచోదనమవుతూ విస్తరిస్తూ మీ శరీరం యొక్క మొత్తము బంగారు ఒక బల్బులా వెలుగుతున్నటువంటి మీ శరీరానికి మీ మణిపూర చక్ర దగ్గర ఆ బంగారు కాంతికి కేంద్ర బిందువుగా బల్బులో ఫిలమెంట్ వెలుగుతున్నట్టు మీ యొక్క మణిపూరక చక్ర యొక్క మాధ్యమంగా ఆ వెలుగు బంగారు వెలుగు
మణిపూర చక్రంలో దివ్యంగా భవ్యంగా ఆ వెలుగును వెలుగుతూ దగదగామని ప్రజ్వలిస్తున్నటువంటి బంగారు కాంతి మణిపూర చక్రాల్లో మీరు అనుభూతి చెందుతూ మీ శరీరమంతా గోల్డెన్ కలర్లో గోల్డెన్ బ్రైట్ ఒక నలుగు చోట్ల విస్తరిస్తున్నటువంటి మహా అత్యద్భుతమైన కాంతివంతమైన మీ శరీరాన్ని మీ శరీరం మీ మణిపూరక చక్రంలో మరింతగా ప్రజ్వలిస్తున్నటువంటి బంగారు కాంతి మీ శరీరం అంతా విస్తరిస్తూ మీ యొక్క ఇంటిలో మీ రూములో నలువైపులా మీ శరీర త్వచము ద్వారా మీ శరీరంలో ఉన్నటువంటి స్వేద రంధ్రాల ద్వారా విస్తరిస్తున్నటువంటి బంగారు కాంతి 4 వైపులా మీ మొత్తము మీ ఇంట్లో ఉన్న రూములో అలాగే ఆ రూము దాటి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సకల నకారాత్మకమన్నిటిని కూడా బర్న్ చేస్తూ దగ్ధం చేస్తూ ఈ బంగారు కాంతి మొత్తము దివ్యమైన భవ్యమైన ఆ మహామూల చైతన్య శక్తి స్వరూపమైన ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆ కాంతి స్వరూపము మీ ద్వారా ప్రచోదనమవుతూ 4 వైపులా విస్తరిస్తూ ఆ రూమ్ని అలాగే మీరున్న ఇంటిని అలాగే ఆ యొక్క పరిసర ప్రాంతాన్ని ఆ గ్రామాన్ని ఆ ఊరిని ఆ సిటీని కూడా మీ ద్వారా విస్తరిస్తున్నటువంటి బంగారు కాంతితో మీ బ్రహ్మరంధ్రం నుంచి మరింతగా చొచ్చుకొని వస్తున్న కాంతి మీ మణిపూరకం దగ్గర ప్రచోదనమైన కాంతికి మరింతగా వెలుగునిస్తూ దాన్ని ప్రజ్వలనం చేస్తూ మీ శరీరం నుంచి 4 వైపులా మహా బంగారు కాంతితో మీరు పూర్తిగా ప్రజ్వలిస్తూ మీ శరీరం ఒక మహా బంగారు కాంతితో నలువైపులా విస్తరిస్తూ ఆ చుట్టుపక్కల ప్రతి ప్రాంతానికి కూడా అఖండ చైతన్యంతో బంగారు కాంతిని పూర్తిగా అనుభూతి చెందండి మాస్టర్స్. మీ నుంచి మరింతగా విస్తరిస్తున్నటువంటి బంగారు కాంతి మీలోనే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న పరిధుల్లో పరిస్థితుల్లో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య సిద్ధులతో పాటు అఖండమైన సమృద్ధిని కలిగజేసే అమ్మవారి యొక్క బ్లెస్సింగ్ని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సుల్ని ఆ బంగారు కాంతి ద్వారా అనుభూతి చెందండి మాస్టర్స్. ఫీల్ ద డివైన్ బ్లిస్ throughout your body in terms of the golden light. మీ యొక్క బ్రహ్మరంధ్రంతో మెరకబానించి వస్తున్నటువంటి దివ్యమైన భవ్యమైన అత్యంత మిరిమిట్లు గొలిపే అత్యంత ఆనందాన్ని కలిగించే ఆ బంగారు కాంతి మీలో మరింతగా చొచ్చుకొస్తూ మీ యొక్క మణిపూరక చక్ర ద్వారా ప్రచోదనం కలగజేస్తూ నలువైపులా ప్రచండ కాంతితో బంగారు కాంతి మీలోని మీ ఉన్న చుట్టుపక్కల ఆ బంగారు కాంతి అనుభూతిని ఆ అనుభూతి ద్వారా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య భవ్యమైనటువంటి అనుగ్రహము ఆమె ప్రేమ కృప కటాక్షాలతో కలిగి సమృద్ధి ఆకర్షణ శక్తి సకారాత్మకమైన ఆకర్షణను మరియు సకారాత్మక ఆకర్షణ ద్వారా సకల సౌభాగ్యాలు ఆనందము అష్టైశ్వర్యాలని అనుభూతి చెందండి మాస్టర్స్. ఆమె యొక్క అనుగ్రహాన్ని అనుభూతి చెందండి. తద్వారా మీలో సకారాత్మక యొక్క చైతన్యం మీ ద్వారా విస్తరిస్తూ మీ చుట్టుపక్కల మీలో ఉన్న సకల నకారాత్మకలు నశించి మహాలక్ష్మి అమ్మవారి దివ్య కృపా కటాక్షాలతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య సిద్ధుల్ని పొందాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మహాలక్ష్మి అమ్మవారిని వేడుకోండి మాస్టర్స్. ఆ దివ్యమైన భవ్యమైన బంగారు కాంతి ద్వారా ఆమె చైతన్యాన్ని మన లోపల అణువణువున కణకణమున విస్తరించుకుంటూ
ఆమె యొక్క కాంతిని మన యొక్క ఆరాలో అదేవిధంగా ఆరాన్ని దాటి నలువైపులా విస్తరించడాన్ని అనుభూతి చెందండి లేదా సంకల్పం చేసుకోండి మాస్టర్స్. ఫీల్ ద డివైన్ బ్లిస్ ఆఫ్ మా మహాలక్ష్మి మాత. మహాలక్ష్మి మాత యొక్క దివ్య మహాశక్తి చైతన్యాన్ని బంగారు కాంతి ద్వారా ఆమె యొక్క ప్రేమ కృపా కటాక్షాన్ని అనుభూతి చెందాం మాస్టర్స్. ఆమె యొక్క బంగారు కాంతిగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క అస్తిత్వం ద్వారా ఆయురారోగ్యాలు, సమృద్ధి, అష్టైశ్వర్యం సిద్ధులను పొందే సామర్థ్యాన్ని నా కణకణమున అణువణువున నేను పొందుపరుచుకుంటున్నాను, అభివృద్ధి చేసుకుంటున్నాను, ఆకర్షించగలుగుతాను. సకల సకారాత్మకమైన సమృద్ధులను, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఆకర్షించుకుంటున్నాను. సంకల్పం చేసుకోండి. అమ్మవారి అనుగ్రహంతో ఆ దివ్యమైన భవ్యమైన బంగారు కాంతిలో మీరు అఫర్మేషన్ చేసుకోండి మాస్టర్స్. నా యొక్క సంకల్పాల ద్వారా నేను ఆధ్యాత్మిక మార్గములో సేవ చేస్తూ ముక్తి మోక్ష మార్గములో ముందుకెళ్ళదలిచాను. దాని కొరకే పరమ గురువుల అనుగ్రహము, వారి యొక్క కృపా కటాక్షాలు మరియు మార్గదర్శనం ఎప్పటికీ నాకు కలుగుగాక. నాకు ఈ దివ్యమైన అనుగ్రహాన్ని కల్పిస్తున్నటువంటి ఈ దివ్యమయ మహాశక్తి చైతన్యాలకి దారిని చూపిస్తున్నటువంటి శంబాల పరమ గురువులైనటువంటి అమర ఆర్య శ్రీ మౌతార్ బాబాజీకి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క దివ్య భవ్యమైన ఈ యొక్క ప్రయాణంలో మార్గదర్శనం చూపిస్తున్నటువంటి నా యొక్క శిక్షా గురువైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి ఆయన యొక్క పూర్ణాత్మకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి పాదాభివందనాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మహాలక్ష్మి అమ్మవారి అనంత విశ్వ చైతన్యానికి మూలముగా ఉన్నటువంటి విశ్వమాత మహాజగజ్జన్ని మహాకాళికి ఆమె యొక్క కృపా కటాక్షాలకు, ఆమె స్వరూపంగా ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి పాదాభివందనాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క దివ్యమైన భవ్యమైన మార్గానికి నన్ను అనేక జన్మలుగా సిద్ధపరుస్తూ ఆధ్యాత్మిక చైతన్యం వైపు దారి చూపిన గురువులకు, యోగులకు మరియు హిమాలయ ఋషులకు, సాధువులకు, సంతులకు, శంబాల పరమ గురువులందరికీ కూడా అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి పాదాభివందనాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అదే విధముగా ఈ యొక్క భూమిపై నాతో ఉన్నటువంటి సకల జీవకోటి రాశికి మిత్రునితో కూడిన ఉదయాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అదేవిధంగా ప్రకృతి మాతలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి సవకల జీవకోటి రాశికి వృక్ష సామ్రాజ్యానికి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు, సాష్టాంగ ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే కనీస సామ్రాజ్యానికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఈ సమస్త రాజ్యాలకు మూలమైనటువంటి సమస్త రాజ్యాలు కలిగి ఉన్న భూమాతకు, దివ్యధరణి భూమాతకి శతకోటి ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు పాదాభివందనాలు. భూమాత యొక్క పూర్ణాత్మగా ఉన్నటువంటి మహాజగజ్జన్ని మహాకాళి విశ్వమాత యొక్క స్వరూపమైనటువంటి మా భువనేశ్వరి మాతకు శతకోటి ఆత్మ ప్రణామాలు, అనంత కోటి పాదాభివందనాలు మరియు సాష్టాంగ ప్రణామాలతో భువనేశ్వరి మాత యొక్క అనుగ్రహము, ఆశీస్సులు మరియు భువనేశ్వరి మాత యొక్క దివ్య భవ్యమైన కృపా కటాక్షాలు నాపై ఎల్లప్పటికీ ఉండాలని భువనేశ్వరి మాతని వినమ్రతతో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ యొక్క దివ్య భవ్యమైన భూమి మీద ఈ యొక్క ఆత్మ ప్రయాణంలో నాకు ఎప్పటికీ దారి చూపిస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ నా వెంటనే ఉంటూ నాకు ప్రచోదనం కల్పిస్తున్నటువంటి నా పూర్ణాత్మకు శతకోటి ఆత్మ ప్రణామాలు, అనంత కోటి ఆత్మాభివందనాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ పరమశివుని అనుగ్రహం పొందాలని, ఆ శివబాబాజీ యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, ఈ దివిధరణి భూమాత యొక్క అనుగ్రహము, ఆమె యొక్క తోడ్పాటు, కృపా కటాక్షాలు ఉండాలని ఆ పరమశివుని వేడుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. హర 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 మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర 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 మహాదేవ. నమో పార్వతీపతయ నమ, నమో పార్వతీపతయ నమ, నమో పార్వతీపతయ నమ. భం భం బోలే, భం భం బోలే, భం భం బోలే, భం భం బోలే, భం భం బోలే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర 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 మహాదేవ్. శంభో శంకర, శంభో శంకర. अन्नपूर्णा समेत काशी विश्वनाथ की जय हो. अन्नपूर्णा समेत काशी विश्वनाथ की जय. अन्नपूर्णा समेत काशी विश्वनाथ की जय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. सकल देवी देवतలకు ఆత్మ ప్రణామాలతో నమో నమః, నమో నమః, నమో లక్ష్మీనారాయణ, ఓం నమో లక్ష్మీనారాయణ, ఓం నమో లక్ష్మీనారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓకే మాస్టర్స్, లాస్ట్ 10 seconds. Nine, 8, 7,
6 5 4 3 2 1 0. రెండు చేతులు కళ్ళ ముందు పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ చేతులు చూసుకోండి, అరచేతులు చూసుకోండి. మీలో ఉన్న ఎనర్జీని ఎక్కడ బయటికి పోనివ్వద్దు. మీ అరచేతుల ద్వారా మీ కళ్ళు ఓపెన్ చేసి అరచేతులు చూసుకొని ఆ మహాలక్ష్మి అమ్మవారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆమె యొక్క కృపా కటాక్షాలు, ఆమె దివ్య చైతన్యం ఎప్పుడు మీలో వెలిగి ఉండాలని, తద్వారా అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషము, వైభోగము అన్నీ రావాలని జీవితంలో మనస్ఫూర్తిగా కోరుకోండి మాస్టర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.